ఇన్నరా ఈ సంగతి తిరుపతి పోయేటోళ్ళు మంచి ఇన్నూరు మేము చెప్పబోయేది. ఇప్పటి సంది తిరుపతిలా ఒక్క జాగల నుంచి ఇంకో జాగల కోనికే పైసలు అవసరం లేదుగా. అందరికి తెలిసిందేనాయే. కొండ మీద ఉన్న కడమ జాగలు చూడనికే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎన్ని పైసలు గుంజుతారో ఎరికే కదా. అట్లా అందరికి అన్ని చూడాలి అని ఆశ ఉన్న పైసలు ఉండాలి కదా. అందుకే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు బస్సులను ఫ్రీగా నడిపిస్తుంది. అందులో కాలుష్యం పెరగకుండా ఉండనీకే బ్యాటరీ బస్సులను తిప్పుతారట. ఇయాలనే టీటీడీ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అశ్విని దవాఖాన సర్కిల్ కాడ జెండా ఊపి షురూ చేసిండు. ఇక ఇన్నారు కదా, ఇప్పటి నుంచి ఏ రంది లేకుండా నిమ్మలంగా ఫ్రీగా తిరగొచ్చు బస్సులల్లా. కానీ ఈడో తక్లీఫ్ ఏందంటే దినాం ఎంతో మంది ఆ ఎంకన్నను చూడనికే పోతారు. ఫ్రీ బస్సులో ఎసొంటి లొల్లిలు అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తిరుపతిలో కూడా ఫ్రీ బస్ అంటే మరిగా లొల్లి ఏ తీర్లుంటదో. శ్రీవారి ధర్మరథాలకే ఎంత రచ్చ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారో ఏం పాడో. ఏదైతే ఏమాయే గాని కొట్లాటలు పెట్టుకోకుండా నిమ్మలంగా పోయి కలిసి కట్టుగా చూసుకొని రర్రి.